కులగణన తర్వాతే ఎన్నికలు. స్థానిక సంస్థల ఎలక్షన్స్ పై మంత్రులు క్లారిటీ. కాంగ్రెస్ హామీ మేరకు త్వరలోనే కులగణన. రవీంద్ర భారతిలో సర్వాయి పాపన్న జయంతి. పాల్గొన్న డిప్యూటీ సీఎం బట్టి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. సర్వాయి పాపన్న నేటి తరానికి స్ఫూర్తి. బట్టి విక్రమార్క గారు ఖచ్చితంగా కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో కులగణన ఖచ్చితంగా చేయాల్సిందే. అది చేయకుండా మాత్రం ఎన్నికల్లో పోతామంటే మాత్రం బీసీ నేతలు కానీ ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాలు బీసీ సంఘాలు కానీ ఊరుకునేటటువంటి ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ఏదైతే హామీ ఇచ్చినారో ఖచ్చితంగా నెరవేర్చాలి. లేదంటే బీసీలు కూడా ఈనాడు యుద్ధం మొదలు పెడతారు. బీసీల కోరిక మేరకు బీసీలని అనగదొక్కినటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి ఈనాడు బీసీలు చైతన్యవంతమైనారు కాబట్టి ఖచ్చితంగా మన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రతి ఒక్కరు బీసీ నాయకులు కూడా అందరు పార్టీలకు అతీతంగా ఏకమై ఈనాడు బీసీ కులగణన ఖచ్చితంగా చేయాల్సిందే. చేసినాకనే ఎలక్షన్స్ లో పోవాలి. కాదు కూడా అంటే మాత్రం ఇక బీసీ వర్గాలు కూడా వన్ సైడ్ అయిపోయి వారు వన్ సైడ్ అయినట్టు ఇక బీసీలో చాలా మంది ఇప్పుడు చైతన్యవంతమైన నాయకులు కూడా పార్టీలకు అతీతంగా కూడా ముందుకు వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది చేయాల్సిందే. లేదంటే మాత్రం పరిణామాలు తీవ్రతగా ఉంటాయి.